విశాఖపట్నంలోని వింత హత్యలు జరుగుతున్నాయన్నమాట. ఈ వింత హత్యలు నిజంగాను ప్రజలకి తీవ్ర భయభ్రాంతులకైతే గురి చేస్తా ఉన్నాయి. ఎందుకంటే రీసెంట్‌లీగా ఇద్దరైతే అక్కడ చనిపోయారు. నిజంగా ఆళ్ళు చనిపోయారా? లేకపోతే ఎవరైనా హత్య చేశారా? అనే కోణంలో అయితే పోలీసులు ఎంక్వైరీ చేస్తా ఉన్నారు. అంతేకాకుండా ఏదైతే కొబ్బరి తోట ఉందో, కొబ్బరి తోటలో కూడా ఒక వ్యక్తిని దారుణంగా హత్య చేశారు. అది కూడా ఇప్పటి వరకు ఎవరు చేశారనే విషయం మీద క్లారిటీ రాలేదు. దాని మీద కూడా ఎంక్వైరీ చేస్తా ఉన్నారు. సో, ఈరోజు ఇద్దరు వ్యక్తులైతే చనిపోయారు. ఇద్దరు వ్యక్తులు కూడాను ఎక్కువ వయసేం కాదు. తక్కువ వయసే మాట. వాళ్ళ వయసు చూస్తే మనకి దగ్గర దగ్గరగా ఒక 33 సంవత్సరాలు అతనికైతే తన భార్యకి మాత్రం 26 సంవత్సరాలే. అంటే చాలా తక్కువ వయసు. చిన్న వయసులోనే వీళ్ళిద్దరూ కూడా చనిపోవడం జరిగింది. అసలు ఏ విధంగా చనిపోయారు? ఎందుకు విశాఖపట్నంలో ఇటువంటి వింత మృతులు జరుగుతా ఉన్నాయి? విషాద ఛాయలో ఎందుకు విశాఖపట్నం వెళ్ళిపోతా ఉందనే విషయాలు ప్రతీదీ కూడా పిన్ టు పిన్, పాయింట్ టు పాయింట్ చెప్తాను. ఈ వీడియోలో చాలా కీలకమైన అంశాలున్నాయి. దయచేసి పూర్తిగా చూడండి వీడియో. అప్పుడే మీకు క్లారిటీ వచ్చేస్తుందన్నమాట. అసలేం జరిగిందంటే, ద్వారకా అనే ఒక ఏరియా ఉందన్నమాట విశాఖపట్నంలోని. ఆ ద్వారకాలోని ఇద్దరు భార్యాభర్తలు. ఇద్దరు భార్యాభర్తలు కూడా చక్కగా నివాసం ఇస్తా ఉన్నారు. ఎటువంటి ప్రాబ్లమ్ లేదని చెప్పేసి చుట్టుపక్కల వాళ్ళు అందరూ కూడా అనిపిస్తా ఉంది అలాగా. కానీ వాళ్ళ ప్రాబ్లమ్‌లు ఏంటనేది వాళ్ళకి తెలుసు. ఎందుకంటే బయట నుంచి చూసే వ్యక్తులకు కూడా ఎవరికీ తెలీదు కదా! వాళ్ళ ప్రాబ్లమ్ ఏంటన్నది. సో, ఎప్పుడైతే వాళ్ళు వాళ్ళ యొక్క నిత్యావసర పనులు చేసుకుంటా ఉంటూ, రోజు పనులు చేసుకుంటా ఉన్నారు. అందరికి ఎటువంటి డౌట్ రాలేదు. ఎప్పుడైతే వాళ్ళు నివసిస్తున్నటువంటి ఏదైతే అపార్ట్‌మెంట్ ఉందో, అపార్ట్‌మెంట్‌లో నుంచి వాళ్ళు బయటికి రావట్లేదన్నమాట. స్థానికులందరూ కూడా గమనించారని రావట్లేదని చెప్పి. సో, గమనించేటప్పటికి పోలీసులకి ఇన్ఫార్మ్ చేశారు. ఇన్ఫార్మ్ చేసిన తర్వాత లోనకెళ్ళి చూస్తేనేమో భర్తేమో ఫ్యాన్‌కి ఎలాడుతూ విగత జీవితంగా అయితే కనిపించాడు. తన భార్య ఏమో కింద చనిపోయి కనిపించిందన్నమాట. సో, దీన్ని పోలీసులు అసలు నిజంగా ఇది వీళ్ళు ఆత్మహత్య చేసుకున్నారా? లేకపోతే ఎవరైనా చంపేసారా? అనే కోణంలో అయితే ఎంక్వైరీ చేస్తా ఉన్నారన్నమాట. సో, ఎందుకంటే రీసెంట్‌లీగానే విశాఖపట్నంలోని ఇంకో హత్య జరిగింది. ఒక మహిళ ఇంట్లో ఒంటరిగా ఉంటే పట్టపగలు ఇద్దరు వ్యక్తులు కాలింగ్ బెల్ కొట్టి లోపలికెళ్ళి ఆ మహిళని చంపేసి ఏ అయితే బంగారం, నగదు ఉందో అదంతా కూడా పట్టుకొని వెళ్ళిపోయారన్నమాట. ఆ వీడియో కూడా మొన్న చేశాను నేను. దాంట్లో ఆ మహిళ తప్పిదం కూడా ఉంది. ఎందుకంటే ఇంట్లో మగ వ్యక్తులు లేరు. మగ వ్యక్తులు లేనప్పుడు ఎవరో కాలింగ్ బెల్ కొడుతున్నారు. కాలింగ్ బెల్ కొట్టినప్పుడు 100% బయటి వ్యక్తులు ఎవరని కన్ఫర్మ్ చేసుకున్న తర్వాతే మీరు డోర్ తీయాలి. ఆవిడ ఎవరైతే చనిపోయిన ఆవిడ ఉన్నదో ఆవిడ అలా కన్ఫర్మ్ చేసుకోలేదేమో. అందుకని చెప్పేసి ఆ డోర్ తీసిందేమో ఆళ్ళు లోనకొచ్చారన్నమాట. సో, ఎప్పుడైతే లోనకొచ్చారో ఆవిడని నోరు నొక్కి ఈ డోర్ ఏసారు. డోర్ లాక్ చేసేసారు. మహిళ కాబట్టి మగవాళ్ళతోటి అంతగా సాహసించలేదు కాబట్టి ఇద్దరు వ్యక్తులు కూడా ఆవిడని లోనకి తీసుకెళ్ళి లాక్ చేసేసి ఆవిడనైతే బాగా ఎక్కువ అల్లరి చేస్తుందని చెప్పేసి లోనే ఇంక చంపేసి మొత్తం ఏదైతే నగలు, అదేవిధంగా డబ్బు ఏదైతే ఉందో అదంతా కూడా పట్టుకొని పరారైపోయారు. దాని గురించి అయితే పోలీసులు పూర్తిగా ఎంక్వైరీ చేశారు. ఎవరైతే దొంగలున్నారో వాళ్ళందరూ కూడా పట్టుకోవడం జరిగింది. ఎంక్వైరీలో తేలిందేంటంటే, ఈ మహిళ ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తులు వచ్చి కాలింగ్ బెల్ కొట్టినప్పుడు ఏదో అడ్రెస్ అడిగారు. అడ్రెస్ అడిగినప్పుడు మాటలో పెట్టి ఆవిడనైతే లోనకి గెంటుకుంటెళ్ళి తీసుకెళ్ళి ఆవిడని ఇలా చేయడం జరిగిందని చెప్పేసి పోలీసులది ఎంక్వైరీ తేలిందన్నమాట. సో, ఈ విధంగా జరుగుతా ఉన్నాయి విశాఖపట్నంలో. అందుకని ఇప్పుడు ఈ ఇద్దరు కూడా చనిపోయారు. ఇద్దరు కూడా ఏ విధంగా చనిపోయారనే రీతిలో అయితే పోలీసులందరూ కూడా ఎంక్వైరీ చేస్తా ఉన్నారు. వీళ్ళిద్దరూ నిజంగానే ఆత్మహత్య చేసుకున్నారా? లేకపోతే ఎవరైనా చంపేసారా? అనే విధానం మీద అయితే ఎంక్వైరీ చేస్తా ఉన్నారన్నమాట. సో, అంతేకాకుండా రీసెంట్‌లీగా కొబ్బరి తోటలో కూడా ఒక వ్యక్తి దారుణంగా హత్యకు గురయ్యాడు. విశాఖపట్నం వ్యాప్తంగా అయితే చర్చనీయాంశమైందన్నమాట ఆ కేసు కూడా. దాని గురించి కూడా పోలీసులు విపరీతంగా అయితే ఎంక్వైరీ చేస్తా ఉన్నారు. సో, ఎటు చూసినా గాని విశాఖపట్నంలోని ఇటువంటి క్రైమ్ అనేది రోజు రోజుకి పెరిగిపోతా ఉంది. ఎందుకంటే ఏదైతే దువ్వాడ ఉందో దువ్వాడలో కూడాను ఒక భార్యాభర్తలు ఇద్దరిని కూడా ఒక ఒడిశా వ్యక్తి అయితే చంపేసాడన్నమాట. ఎందుకంటే గుడ్డిగా నమ్మడం వల్ల ఒక ఒడిశా వ్యక్తి వాళ్ళిద్దరిని కూడా చంపేసాడు. నిజంగా ఇప్పుడు ఈ కారణం చెప్పినప్పుడు మీరు వింటే గనక మీరు షాక్ గురవుతారన్నమాట. నిజంగా మంచికి పోతే చెడుకి ఎదురవుద్ది అంటారు చూసావా? అదే జరిగిందక్కడ. ఎవరైతే భార్యాభర్తలు ఉన్నారో వీళ్ళిద్దరూ కూడాను వృద్ధ వయసు మాట. 60 సంవత్సరాలు నిండిపోయింది. వెల్ అండ్ సెటిల్డ్ మాట. వీళ్ళిద్దరు పిల్లలు కూడాను అమెరికాలో సెటిల్ అయ్యారు. వీళ్ళకొక అపార్ట్‌మెంట్ ఉంది. అపార్ట్‌మెంట్‌లో జీవనం సాగిస్తా ఉన్నారు. ఇంట్లోని బంగారం పుష్కలంగా ఉందన్నమాట. డబ్బు కూడా ఉంది. ఇటువంటి క్రమంలోని ఒడిశా నుంచి వచ్చిన వ్యక్తి దువ్వాడలోని అతనేదో రోజువారీ పనులు చేసుకుంటా ఉన్నాడు. అలా పని చేసుకుంటూ వాళ్ళ ఇంటి పక్కనే దిగాడు. వాళ్ళతో కాలక్షేపంగా అయితే మాటలు కలిపాడు. ఇలా మాటలు కలుపుతూ ఇద్దరు కూడా ముసలోళ్ళు కాబట్టి వాళ్ళకి ఏదైనా చిన్న చితక సాయం కావాలి కాబట్టి వాళ్ళకి అప్పుడప్పుడు సాయం చేస్తా ఉండేవాడు. వాళ్ళు చెప్పిన పనులన్నీ కూడా అప్పుడప్పుడు చేసుకుంటూ వెళ్ళేవాడన్నమాట. సో, ఇటువంటి క్రమంలోని వీళ్ళిద్దరు ముసలోళ్ళు కూడా ఆ వ్యక్తిని బాగా గుడ్డిగా నమ్మేశారు. ఎప్పుడైతే ఇలా నమ్మేశారో ఆ వ్యక్తి ఒకానొక రోజు అదును చూసాడన్నమాట. ఎందుకంటే ఈ వ్యక్తి వాళ్ళకి బాగా క్లోజ్ అయిపోయిన తర్వాత వాళ్ళ ఇంట్లోకి వెళ్ళడం, బాగా క్లోజ్‌గా మూవ్ అవ్వడం, వాళ్ళతో కూర్చొని టీ తాగడం ఇయన్నీ చేసేవాడు. చేసేటప్పటికి వాళ్ళ ఇంట్లో ఎక్కడ బంగారం ఉంది, ఎక్కడ డబ్బుంది, ఎవరైతే ఆ మహిళ ఉందో ఆ మహిళ
మెడలో ఎంతెంత బంగారం ఉందో అంతా కూడా గమనించాడు. గమనించి ఒకరోజు అర్ధరాత్రి అయితే ఇద్దరు ముసలివాళ్ళు కూడా చంపేసి ఏదైతే బంగారం అదేవిధంగా డబ్బు ఉందో డబ్బు ఈ రెండిట్లు కూడా పట్టుకొని ఒడిశా పారిపోయాడన్నమాట. సో, దీన్ని కూడా పోలీసులు చాలా చాకచక్యంగా అయితే కేసుని చాలా తొందరగా అయితే క్లోజ్ చేశారు. ఎందుకంటే దొంగను పట్టుకున్నారన్నమాట. ఎందుకంటే చాలా దారుణమైన సంఘటన కదా! ఇద్దరు వ్యక్తులను చంపేసి అది కూడా పక్క రాష్ట్రం వ్యక్తి పారిపోయాడంటే గనక మన ఆంధ్ర పోలీసులకి చాలా ఛాలెంజ్ పడ్డది. అందుకనే పోలీసులు చాలా ఛాలెంజ్‌గా అయితే అతన్ని పట్టుకొని తీసుకొచ్చి ఇతనే నేరం చేశాడని చెప్పి తీసుకొచ్చాడు. సో, ఈ విధంగా అయితే ఇప్పుడు విశాఖపట్నంలో ఇద్దరు కూడా ఏ విధంగా చనిపోయిన విధంగా అయితే ఇప్పుడు ఎంక్వైరీ చేస్తా ఉన్నారు. వాళ్ళు ఏ విధంగా చనిపోయారనేది కూడా ఇప్పుడు కొన్ని రోజుల్లో తేలుస్తుందన్నమాట. అవిద్దరూ నిజంగానే ఆత్మహత్య చేసుకున్నారా? లేకపోతే ఎవరైనా చంపేసారా? లేకపోతే ఇంకేమైనా జరిగిందా? అనే విషయం మీద క్లారిటీ వచ్చేస్తది మనకి. సో, చూసారు కదా! నేను ఈ వీడియో చేయడానికి ప్రధానమైన కారణం ఏంటంటే, ఇటువంటి క్రైమ్ అయితే ఎక్కడికక్కడ పెరిగిపోతా ఉంది. చాలామంది అయితే గుడ్డిగా నమ్మేస్తా ఉన్నారు. అపరిచిత వ్యక్తులతోటి బాగా పరిచయాలు పెంచుకుంటా ఉన్నారు. ఈ అపరిచిత వ్యక్తులతో పరిచయాలు పెంచుకోవడం వల్ల, ఈ స్నేహాలు పెరిగిపోవడం వల్ల, వాళ్ళు గుడ్డిగా నమ్మడం వల్ల, ఆ అపరిచిత వ్యక్తులు ఎవరైతే ఉన్నారో, వాళ్ళు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ మీద కన్నేసేది ఏంటంటే బంగారం మీద, డబ్బు మీద. ఎప్పుడైతే మీరు వాళ్ళతో క్లోజ్‌గా అయిపోతారో, వాళ్ళు చక్కగా అదును చూసుకొని, మంచి అవకాశం చూసుకొని, ఇటువంటి పనులు చేస్తా ఉన్నారు. అందుకనే ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియో రూపంగా అయితే చెప్తా ఉన్నాను. ఎవరైతే అపరిచిత వ్యక్తులు ఉన్నారో, అపరిచిత వ్యక్తులతో మీరు పరిచయాలు పెంచుకోవద్దు. ఏ సాయం కోరొద్దు. అదేవిధంగా ఎవరైతే మీ ఇంటి పక్కన ఉన్నారో, కొత్తగా ఎవరైనా దిగినా గాని, లేదా రోడ్డంటే వెళ్ళిన వ్యక్తులైనా గాని, ఎవరైనా గాని అపరిచిత వ్యక్తులు ఉంటే గనక ఆ వ్యక్తులతో మీరు పరిచయాలు పెంచుకోవద్దు. ఏదైనా మీకు అత్యవసర పరిస్థితిలో ఎవరితోనైనా అవసరం ఉంటే గనక అప్పటికప్పుడు మీరు ఆ అపరిచిత వ్యక్తులతో అయితే మీరు తీర్చుకోండే గాని, తర్వాత ఆ వ్యక్తిని ఫాలో అవ్వడం గాని, లేదా ఆ వ్యక్తి మిమ్మల్ని ఫాలో అవుతూ ఉన్నా గాని మీరు అతనికి దగ్గర అవ్వడం గాని చేయొద్దు. ఒకవేళ అలా దగ్గర అవ్వడానికి అతను ప్రయత్నిస్తే 100% ఆ వ్యక్తిని మీరు దూరంగా ఉంచాలన్నమాట. లేని పక్షంలోని ఇటువంటి ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటది. సో, అందుకనే ఈ వీడియో ప్రధానంగా చేశానన్నమాట. ప్రతి ఒక్కరు కూడా తెలుసుకుంటారని. ఇలా తెలుసుకొని ఫ్యూచర్‌లోని ఎటువంటి ఇబ్బంది కలగకుండాను, ఇటువంటి సంఘటనలు కలగకుండా ప్రతి ఒక్కరు కూడా తగు జాగ్రత్తగా ఉంటారని చెప్పేసి ఈ టాపిక్ ముందుకు తీసుకొచ్చానన్నమాట. సో, చూసారు కదా! దీని మీద ఒక మంచి కామెంట్ చేయండి. ఈ కామెంట్ ఎలా ఉండాలంటే, విశాఖపట్నంలో జరుగుతున్నటువంటి ఈ క్రైమ్ గురించి, అదేవిధంగా ఇప్పుడు మన ఆంధ్ర, తెలంగాణలో జరుగుతున్నటువంటి ఇటువంటి హత్యల గురించి కామెంట్ చేయండి. మీకు అవగాహన ఉంటే గనక. ఈ కామెంట్ ఎలా ఉండాలంటే, చాలామంది అపరిచిత వ్యక్తులు నమ్ముతా ఉన్నారు. చాలామంది కుటుంబీకులనే కొంతమంది నమ్ముతా ఉన్నారు. ఎందుకంటే, కుటుంబీకుల్లో కూడా కొంతమంది ఆస్తి తగాదాలు గట్టా జరుగుతా ఉన్నాయి. ఈ ఆస్తి తగాదాలు జరిగినప్పుడు కుటుంబీకులు కూడా నమ్మకూడదన్నమాట. చాలా జాగ్రత్తగా ఉండాలి. కానీ కొంతమంది గుడ్డిగా నమ్మేస్తా ఉన్నారు. రీసెంట్‌గా తెలంగాణలోనే తల్లి కూతురిని చంపేశారు. ఆస్తి గురించి చంపేశారన్నమాట. సో, ఈ విధంగా అయితే మీకేమైనా అవగాహన ఉంటే గనక మీరు కామెంట్ చేయండి. ఈ కామెంట్ వాళ్ళందరూ కూడా చదువుతారు. చదివి ఎంతో కొంత వాళ్ళు బాగుపడే విధంగా ఉండాలన్నమాట. మనం వాళ్ళని ఎంతో కొంత రక్షించే విధంగా ఉండాలన్నమాట. అటువంటి కామెంట్ చేస్తారని కోరుకుంటున్నాను. అంతేకాకుండా మీరు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకు సబ్స్క్రైబ్ చేసుకోమన్నానంటే, ఇటువంటి లేటెస్ట్ టాపిక్స్ ఎప్పటికప్పుడు మీ ముందుకు తీసుకొస్తాను. మీకు తెలియని విషయాలను కూడా తెలియపరుస్తాను. అంతేకాకుండా మీకు ఒక అవేర్‌నెస్, ఈ సొసైటీలో ఏం జరుగుతుందో ప్రతి విషయం కూడా మీకు ముందుకు తీసుకొచ్చి మీకు ఒక అవేర్‌నెస్ తీసుకొస్తానన్నమాట. సో, అందుకనే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను ఫాలో అవ్వమని చెప్తానన్నమాట. సో, చూసారు కదా! ఇటువంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్‌ని మీరు మీ ఫ్రెండ్స్‌కి, అదేవిధంగా మీ బంధువులకి, మీ వాట్సాప్‌లో ఉన్నటువంటి ఏదైతే గ్రూప్స్ ఉన్నాయో గ్రూప్‌లోకి అన్నిట్లో కూడా షేర్ చేయండి. షేర్ చేయడం వల్ల ప్రజల్లో ఒక అవేర్‌నెస్ వస్తది. వాళ్ళందరూ కూడా తగు జాగ్రత్తగా ఉంటారు. ఎందుకంటే నేటి సమాజంలో బంగారం రేటు కూడా పెరిగిపోవడం వల్ల, కొంతమంది ఆర్థిక పరిస్థితులు బాగుపోవడం వల్ల, అదేవిధంగా చాలామంది విచ్చలవిడిగా ఖర్చులు పెట్టడం వల్ల చాలామందికి డబ్బు అవసరం పడతా ఉందన్నమాట. అటువంటి క్రమంలో చాలామంది దేనికైనా రెడీ అవుతా ఉన్నారు. అందుకని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా అవేర్‌నెస్ అవ్వాలి ఈ వీడియో. ప్రతి ఒక్కరు కూడా తగు జాగ్రత్తగా ఉంటారన్నమాట. అందుకనే ప్రతి ఒక్క గ్రూప్‌లో కూడా మీ ఫ్రెండ్స్, మీ బంధువులందరూ కూడా షేర్ చేయమని చెప్తా ఉన్నాను. థాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.